We'll discuss a few of the examples. Uh, Suppose, for example, this one, right from the bottom. Let us discuss 2 to 3 examples, then we'll see. I'm just taking this right side one just to show you in a better way with the indentation. All right. So here the requirement is just to get food travel bills or whatever it is there in the category. ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఈచ్ అమౌంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఈస్ 100 200 అండ్ 100 plus 200 300. So that sum we need. Okay, the basic idea of what we need to look initially is like uh, what is the exact requirement. They are actually wants to food only. లైక్ ఎక్కడైతే మనకి గ్రూప్ చేయాలో గ్రూప్ చేసి ఆ రిలేటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని సమ్ చేస్తున్నారు. సో హియర్ యు ఆర్ సీయింగ్ ఎన్ అర్రే అండ్ ద అవుట్పుట్ యు ఆర్ సీయింగ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్. ఇక్కడ అరేని మనకి ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్లో చూపిస్తున్నారు. సో ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ద గ్రూప్ ఆబ్వియస్లీ మనకి అరే అనేటిది ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్లో కనిపిస్తుంది. సో డైరెక్ట్లీ ఐ కెన్ అప్లై ది గ్రూప్ హియర్ instead of writing in terms of item comma index. Okay, we need to use some symbols for this representation కి మనకి ఈ ఐటమ్ ఇండెక్స్ అనే బదులు రియల్ టైంలో లేదంటే కొన్ని చోట్ల ఎక్కువగా $, అనేటువంటి సింబల్ని యూస్ చేస్తారు. $, డాలర్ అనేటువంటిది మీకు ఐటమ్ని రిప్రజెంట్ చేస్తుంది. $, అనేటిది ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వేరెవర్ యు ఆర్ సీయింగ్ సపోజ్ ఐటమ్, దాని బదులు మీరు డాలర్ అనేటువంటి సింబల్ని యూస్ చేయొచ్చు. అండ్ ఎక్కడైతే మీకు ఇండెక్స్ పొజిషన్ అనేటువంటి పారామీటర్ని మీరు తీసుకోవాలనుకున్నారో అక్కడ $, అనేటువంటి సింబల్ని తీసుకోవచ్చు. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద డూప్లికేట్ ట్యాబ్ ఆఫ్ ఇట్, the same on the same input, let me apply the group by operator. So instead of giving the parameters, మనం parameters ని ఇచ్చి ఈచ్ పారామీటర్ బేస్ మీద ఇటరేట్ చేయడం కన్నా here you can directly take from the $. I want to group them in category based on the category. So here you can see the difference between these two. అదే ఇక్కడ మనం గనక కేటగిరీ బేస్ మీద గ్రూప్ బై చేయాలంటే ఎలా రాయాలి సింటాక్స్? If I want to group them based on the category, what exactly I can write here? Item dot category. item dot category. ఇక్కడ ఐటమ్ ఇండెక్స్ అనేటువంటి పారామీటర్స్ని యూస్ చేస్తున్నాను. ఈ ఇండెక్స్ అనేటువంటి పారామీటర్ సపోజ్ మీకు యూస్ కావట్లేదు, నోవేర్ ఐఎమ్ యూజింగ్ ది ఇండెక్స్ రైట్, సో యూ కెన్ జస్ట్ రిమూవ్ దట్. యూ కెన్ ఓన్లీ ఇనిషియేట్ ఐటమ్ అనేటువంటి ఒక పారామీటర్ని ఇనిషియేట్ చేసుకొని సో యూ ఆర్ స్టోరింగ్ ఏదైతే మీరు ఆపరేటర్ అప్లై చేస్తున్నారో దాని ముందు ఉన్నటువంటి వాల్యూ అంతా ఈ ఐటెంలో మనకి ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో ఫ్రమ్ దర్ యు ఆర్ యాక్చువల్లీ పికింగ్ ది కేటగిరీ. The same behavior can be achieved by using the dollar. ఓకే, ఇక్కడ ఐటమ్ని ఇనిషియేట్ చేసి ఐటమ్ డాట్ కేటగిరీ పిక్ చేసుకునేట్టుకంటే డైరెక్ట్గా డాలర్ని యూజ్ చేస్తే డాలర్ విల్ యాక్చువల్లీ రిప్రజెంట్ ది ఐటమ్. ఫ్రమ్ దర్ యూ కెన్ టేక్ ది కేటగిరీ రైట్. సో నవ్ యూ కెన్ సీ ఎక్కడ మనకి ఆబ్జెక్ట్కి సంబంధించి ఫుడ్కి సంబంధించి రెస్పెక్టివ్ వాల్యూస్ అనేవి వచ్చాయి, ట్రావెల్కి రెస్పెక్టివ్ వాల్యూస్ అండ్ బిల్స్కి వచ్చేసి రెస్పెక్టివ్ వాల్యూస్ అనేవి వచ్చాయి. సో మై రిక్వైర్మెంట్ హియర్ ఐ వాంట్ ఓన్లీ ద సమ్ ఆఫ్ దోస్ పర్టికులర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం సమ్ అనేటువంటిది కావాలి. సో ఐ నీడ్స్ టు టేక్ ద కంట్రోల్ ఆన్ ద ఆబ్జెక్ట్ నౌ. వాట్ ఈస్ ద ఆపరేటర్ ఐ కెన్ యూస్?
map object. So let me say this is G item and this is G item dot category. So I just initiated G item and from there I'm picking. Okay, on top of it, on the whole, I can take the control on the object by using the map object operator. I'm initiating an object here. So I have one object. The reason is ఇక్కడ మనకి ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది కాబట్టి సేమ్ ఆ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇటరేట్ అయింది. సో దీంట్లో నాకు I needs to take the keys dynamically only. So I can take in this way key colon and coming to the value. So here in the value, what exactly I want only amount. I can pick value dot amount. ఈ value dot amount కూడా నాకు ఏం కావాలి, సమ్ కావాలి, రైట్? Sum of value dot amount. Are we good till this point? Yes. Right? Similar way, here if I am applying on the whole, I can apply the map object operator. So in the map object operator, instead of defining these things, I can call key value index, right? So let me say some key here just for dummy purpose. This value. Right. వాట్ ఎవర్ ద వాల్యూ, ఇక్కడ మీకు సిమిలర్గా ఐటమ్ అయితే మనకి డాలర్లో ఎలా స్టోర్ అయిందో అలాగే మ్యాప్ ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్కి వచ్చేటప్పటికి మీకు వాల్యూ అనేది డాలర్లో స్టోర్ అవుతుంది. సో దట్ వాల్యూ యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్ సిమిలర్ డాలర్ డాట్ అమౌంట్. ఇఫ్ యూ వాంట్ ది సమ్ ఆఫ్ దిస్ వన్, యూ కెన్ డైరెక్ట్లీ టేక్ సమ్ ఆఫ్ డాలర్ డాట్. మీరు ఇలా రాసినా పర్వాలేదు, లేదు అంటే గనక ఈ రకంగా రాసినా పర్వాలేదు. ఐ సజెస్ట్ యూ టు రైట్ ఇన్ దిస్ వే. ద రీజన్ ఈస్, ఎప్పుడైతే మనం మల్టిపుల్ ఆపరేటర్స్ అనేవి అప్లై చేస్తున్నామో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఏ మ్యాప్ ఆపరేటర్ హియర్, గ్రూప్ బై ఆపరేటర్, సమ్ అదర్ ఆపరేటర్, ఈ పర్టికులర్ ఆపరేటర్లో ఉన్నటువంటి వాల్యూని మళ్ళీ ఎక్కడెక్కడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, సో విత్ రెస్పెక్ట్ టు దీస్ డాలర్స్ అండ్ ఆల్, ఈ సింబల్స్ తోటి మీరు దాన్ని ఇటరేట్ చేసుకోలేరు. ఎందుకు అంటే ఇట్ విల్ టేక్ ది ఓన్లీ దిస్ పర్టికులర్, ఏదైతే రీసెంట్గా మనం వాల్యూని స్టోర్ చేసుకున్నామో ఆ డాలర్లో ఆ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది తప్ప ఎక్కడ గ్రూప్ బై దగ్గర ఎక్కడ ఉన్నటువంటి డాలర్ దగ్గర వాల్యూస్ రావాలి అంటే కనుక ఇది స్టోర్ చేసుకోదు. బట్ హియర్ వీ హ్యావ్ దట్ పర్టికులర్ ఆప్షన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ జీ ఐటమ్ని కాల్ చేసుకోవాలంటే కనుక దట్ జీ ఐటమ్ ఐ కెన్ కాల్, రైట్? మీరు ఎర్లియర్ చేస్తారు ఆల్రెడీ మ్యాప్లో పైన యూస్ చేసుకున్నటువంటి ఇటరేట్ చేసినటువంటి ఐటమ్ని మళ్ళీ ఇంకొక చోట ఎక్కడో యూస్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ కొన్ని వచ్చాయి కదా. సో అలా ఇటరేట్ చేసుకోవడానికి మీకు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ బై యూజింగ్ దట్ ఇట్ విల్ బి డిఫికల్ట్ టు అచీవ్ దట్. ఆర్ వి గుడ్ ఆన్ దిస్ పాయింట్? Yes. ఓకే, రెండిట్లో ఒకటి ఫాలో అయితే చాలు. కాకపోతే ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే మీకు కొన్ని చోట్ల మీరు రియల్ టైంలో చూసేటప్పుడు డాలర్ రిప్రజెంటేషన్ చూస్తారు. సో అలాగే ఇన్ కేస్ ఇఫ్ ద ఇంటర్వ్యూయర్ ఆస్క్ వాట్ ఎగ్జాక్ట్లీ డాలర్ రిఫర్స్ టు, వాళ్ళు ఎర్రైని బేస్ చేసుకుని అడుగుతారు మీకు. డాలర్ అంటే ఐటమ్ అని చెప్పేసి డబుల్ డాలర్ అనేది ఇండెక్స్ పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పండి, సరిపోతుంది. ఆర్ వి గుడ్? Yes. రైట్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No. So this one is related to the name mules of these things. Okay, let us see this one. We are having a payload. So on this payload, this is an object. I needs to take the control on the object where that keys, ఏవైతే keys ఉన్నాయో ఇవి నాకు అప్పర్ కేసులో కావాలి. So when I want to take the control on the object, what operator I need to use?
ఒక ఆబ్జెక్ట్ని ఇటరేట్ చేయడానికి ఆబ్జెక్ట్ కంట్రోల్ తీసుకోవాలి అంటే కనుక ఏ ఆపరేటర్ని యూస్ చేయాలి నేను మ్యాప్ ఆబ్జెక్ట్. మ్యాప్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఆపరేటర్ని యూస్ చేయాలి. సో ఐ కెన్ అప్లై ది మ్యాప్ ఆబ్జెక్ట్. సో here on this map object, I want to pick the key dynamically. So here I want to pick the key dynamically and the respective value. Okay. So now see. సో ఈ కీ అనేటువంటిది అప్పర్ కేస్ కావాలి. సో వెన్ ఎవర్ ఐ వాంట్ టు కన్వర్ట్ సంథింగ్, ఒక స్ట్రింగ్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేయాలంటే యూస్ చేయాల్సిన ఆపరేటర్ ఏంటి? అప్పర్ ఆఫ్ కీ. ఓకే. Key. కానీ ఎప్పుడైనా సరే మీరు కీ రిప్రజెంటేషన్లో చేస్తున్నప్పుడు దాన్ని డైనమిక్గా కాల్ చేసేటప్పుడు దట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ పారాంథసిస్. ఓకే. సో అప్పర్ ఆఫ్ కీ, దిస్ పర్టిక్యులర్ నేమ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద అప్పర్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోవర్లో కావాలంటే లోవర్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ మీరు యూస్ చేస్తే కనుక దాన్ని జస్ట్ పారాంథసిస్లో ఎన్క్లోజ్ చేయాలి. రైట్. సో కమింగ్ టు ద వాల్యూ, యూ నీడ్స్ టు రివర్స్ దిస్ పర్టిక్యులర్ వాల్యూస్. If I want to apply reverse operator on a string, దాన్ని నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద సింటాక్స్ టు ఇంపోర్ట్ దట్ రివర్స్ ఆపరేటర్? Reverse from strings. Import reverse. If suppose if you want to import only reverse, or else import asterisk Star. from strings. String. DW colon 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 core colon colon strings. Right. And again, if I am saying the reverse of this one, this particular reverse of value, so every value is getting reversed, right? సో మ్యూల్సాఫ్ట్ అనేది రివర్స్ అవుతుంది, తర్వాత బెంగళూరు అనేటువంటిది రివర్స్ అవుతుంది, అలాగే ఫౌండర్ 2006 ఇస్ దర్ విచ్ ఇస్ గెటింగ్ రివర్స్. బట్ హియర్ ద కండిషన్ ఈస్ ఫ్రమ్ ఏ గివెన్ ఆబ్జెక్ట్ రిటర్న్ ఏ న్యూ ఆబ్జెక్ట్ వేర్ ద కీస్ ఆర్ ఇన్ అప్పర్ కేస్ అండ్ వాల్యూస్ ఆర్ రివర్స్డ్. మనకి వాల్యూస్ అనేటివి రివర్స్ అవ్వాలి ఎప్పుడు? ఇఫ్ దే ఆర్ స్ట్రింగ్స్, రైట్? సో హియర్ ఐ నీడ్స్ టు రైట్ ఏ కండిషన్ హియర్. సో ఐఎమ్ రైటింగ్ సమ్ కండిషన్ లైక్ ఇఫ్ ద రిజల్ట్ అనేటువంటిది మనకి ఈ పర్టికులర్ కేసులో ట్రూ అవ్వాలి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ మనకి ప్రింట్ సంథింగ్ ఏ, ఎల్స్ ప్రింట్ సంథింగ్ బి. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద సింటాక్స్ ఇఫ్ ఐ వాంట్స్ టు రైట్ ఆన్ ఏ కండిషనల్ బేసిస్ ఫర్ ఇఫ్ ఎల్స్, రైట్? ఓకే. సో ఇప్పుడు ఇఫ్ సంథింగ్ ఈజ్ ట్రూ, ఏది ట్రూ కావాలి? ఇఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ ఈ స్ట్రింగ్, వాల్యూ అనేటువంటిది స్ట్రింగ్ అయితే కనుక నాకు that needs to be do some activities here or else do some other activity here. Okay. So what needs to be string? Value needs to be string. Value is equal to string. Value is string. So I'm just checking that value is string or object. Okay. Is అనేటువంటి ఆపరేటర్ ద్వారా whether it is string or not అనేటువంటిది నేను చెక్ చేస్తున్నాను. If that value is string, what I am saying, print a. ఇక్కడ మ్యూల్సాఫ్ట్ అనేది స్ట్రింగ్, బెంగళూరు అనేది స్ట్రింగ్, ఏమవుతుంది? ఏ అనేది ప్రింట్ చేస్తుంది. ఆర్ ఎల్స్ బి. ఇక్కడ 2006 అనేది స్ట్రింగ్ కాదు కాబట్టి బి అనేది ప్రింట్ చేస్తుంది. కానీ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఇది వాల్యూ స్ట్రింగ్ అయితే కనుక దీన్ని రివర్స్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వాట్ ఐఎమ్ సేయింగ్ రివర్స్ ఆఫ్ వాల్యూ. దేన్ని రివర్స్ చేయాలనుకున్నాను? వాల్యూని రివర్స్ చేయాలనుకుంటున్నాను. ఆర్ఎల్స్ ఏం కావాలి నాకు? జస్ట్ వాల్యూ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ కావాలి. ఆర్ వి గుడ్? Yes. రైట్. సో సిమిలర్ వే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ 35 అనేటువంటిది, ఈ ఎగ్జాంపుల్ 35 యూ కెన్ సీ హియర్ ఫ్రమ్ ఎ నెస్టెడ్ స్ట్రక్చర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఎక్స్ట్రాక్ట్ నేమ్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ హూ ఆర్ యాక్టివ్ అండ్ షార్ట్ దెమ్ ఆల్ఫాబెటికల్లీ. సార్ట్ ఇన్ ద సెన్స్ దానిని ఆర్డర్లో ప్లేస్ చేయమని చెప్పేసి. ఓకే. అది కూడా ఆల్ఫాబెటికల్గా లైక్ అసెండింగ్ ఆర్డర్లో మనం ప్లేస్ చేయొచ్చు దీన్ని. సో ఫస్ట్ వాట్ యూ నీడ్స్ టు గెట్ ది ఎంప్లాయీస్. ఇఫ్ యూ సే పేలోడ్ డాట్ ఎంప్లాయీస్ యూ విల్ గెట్ ఆల్ ద లిస్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి నేమ్ అమిత్ యాక్టివ్ ట్రూ, నేమ్ రియా యాక్టివ్ ఫాల్స్, నేమ్ నేహా యాక్టివ్ ట్రూ, నేమ్ కరణ్ యాక్టివ్ ట్రూ అనేటువంటిది వస్తుంది. అఫ్ కోర్స్ యూ మే గెట్ ఏ నెస్టెడ్ అరే. ద రీజన్ ఈజ్ ఇక్కడ అరే లోపల ఇక్కడ ఇదొక అరే ఉంది అండ్ అగైన్ యూ హ్యావ్ వన్ మోర్ అరే హియర్. సో పేలోడ్ డాట్ ఎంప్లాయీస్ అంటే కనుక ఒక హోల్ అరేలో 2 డిఫరెంట్ అరేస్ అనేవి వస్తాయి. యూ కెన్ ఫ్లాటెన్ దట్. మీరు దాన్ని ఫ్లాటెన్ చేసి అందులో అప్పుడు మీరు ఫిల్టర్ అప్లై చేయాలి. ఫిల్టర్ ఎలా అప్లై చేయాలి? వేర్ ఐటమ్ డాట్ యాక్టివ్
ఐటమ్ డాట్ యాక్టివ్ అంటే సరిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ట్రూ అనక్కర్లేదు, ఎందుకంటే ఐటమ్ డాట్ యాక్టివ్ అంటేనే మీకు ట్రూ వస్తుంది. ఫిల్టర్లో జస్ట్ ట్రూ ఫాల్స్ అనేటువంటిది రావాలి కాబట్టి అక్కడ వరకు సరిపోతుంది. దాని తర్వాత మీరు జస్ట్ అందులో ఓన్లీ నేమ్ని పిక్ చేసుకుంటే కనుక యూ విల్ గెట్ ద అమిత్ దిస్ పర్టికులర్ లిస్ట్ విల్ కమ్. దాన్ని ఆర్డర్ చేయాలి అంటే కనుక ఆర్డర్ బై ఐటమ్ అని చెప్తే అది అసెండింగ్ ఆర్డర్లోకి అయిపోతుంది. క్లియర్? Yes. రైట్. సో సిమిలర్గా మనకి హలో వరల్డ్, హలో డేటా వరల్డ్ గివెన్ ఎ టెక్స్ట్ విత్ ద మిక్స్డ్ కేసింగ్ అండ్ ఎక్స్ట్రా స్పేసెస్, రిటర్న్ ద వర్డ్ ఫ్రీక్వెన్సీ ఇన్ లోవర్ కేస్ వితౌట్ పంక్చుయేషన్. సో ద పంక్చుయేషన్స్ హలో వరల్డ్ డేటా వేవ్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఏవైతే కామా అండ్ ఎక్స్క్లమేటరీ ఉన్నాయో వీటిని రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే వీటిని రీప్లేస్ చేయాలి స్ట్రింగ్లోంచి అంటే కనుక ఏ ఆపరేటర్ యూస్ చేస్తారు? You can replace or use the replace operator, replace comma with double quotes, or else next one is replace exclamatory with double quotes, right? సో దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫ్రంట్ స్పేసెస్, బ్యాక్ స్పేసెస్ రిమూవ్ చేయాలి. ఎక్స్ట్రా స్పేసెస్ రిమూవ్ చేయాలి అంటే కనుక యూస్ చేయాల్సినటువంటి ఆపరేటర్ ఏంటి? ట్రిమ్ ఆపరేటర్. యూ కెన్ అప్లై ఏ ట్రిమ్. అండ్ ఇక్కడ మనకి అన్ని స్మాల్ కేసెస్లో ఉన్నాయి. సో ఇవన్నీ స్మాల్ కేసెస్లో కన్వర్ట్ అవ్వాలంటే యూస్ చేయాల్సిన ఆపరేటర్ లోవర్ ఆపరేటర్ అప్లై చేయాలి. లోవర్ ఆపరేటర్ అప్లై చేసిన తర్వాత యూ కెన్ బేసికల్లీ అప్లై మల్టిపుల్ ఆపరేటర్స్ హియర్. కౌంట్ బై అనేటువంటిది ఒకటి ట్రై చేయొచ్చు, లేదంటే యూ కెన్ స్ప్లిట్ దట్ ఇంటూ ఎన్ అర్రే. ఒక అర్రే కింద స్ప్లిట్ చేసుకుని దాన్ని అగైన్ యూ కెన్ ఫార్మ్ ఏ మ్యాప్ ఆబ్జెక్ట్. అక్కడ మళ్ళీ యూ కెన్ ఆబ్జెక్ట్ ఒక రెడ్యూస్ కానీ లేదంటే వేరే ఆపరేటర్ ప్లక్ అనేటువంటి ఆపరేటర్ యూస్ చేసుకుని కూడా మీరు దీన్ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుని యూ కెన్ జస్ట్ సైజ్ ఆఫ్ అనేటువంటి ఆపరేటర్ ద్వారా యూ కెన్ కౌంట్ దట్ వర్డ్ కౌంట్ యాజ్ వెల్. సో అది యూస్ చేసి చేయొచ్చు. క్లియర్? రైట్. సో దిస్ వన్ example 33 from a list of employees, numeric salary, convert there into the uppercase. Okay, is it done? Yeah. సో యూ కెన్ జస్ట్ ఏవైతే నల్ కానీ అన్నీ ఉన్నాయో వాటిని ఇగ్నోర్ చేసి మీరు యూ కెన్ యాడ్ దిస్ కంకాటినేట్ దిస్ పర్టికులర్ వాల్యూ విత్ ప్లస్ దిస్ సింబల్. ఆల్రైట్. సో ఈ రకంగా మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేయండి. సో ఈ వన్స్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవి కనుక కంప్లీట్ అయిపోతే సో మనకి నెక్స్ట్ ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే వాట్ యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఫ్రమ్ టుడే అండ్ లైక్ ఫ్రమ్ ద నెక్స్ట్ సెషన్స్ బేసికల్. సో ఇప్పటి వరకు మనం క్లాసెస్ స్టార్ట్ చేసిన అరౌండ్ 4 వీక్స్లో మీరు ఏం నేర్చుకున్నారు? సో బేసికలీ వీ హ్యావ్ సీన్ ఏపీఐ లైఫ్ సైకిల్. ఈ ఏపీఐ లైఫ్ సైకిల్లో ఫస్ట్ డిజైన్ ఫేజ్ అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత యూ హ్యావ్ సీన్ హౌ యూ కెన్ బిల్డ్ ద ఏపీఐ. ఎనీ పాయింట్ స్టూడియోలో ఉన్నటువంటి బేసిక్ కాంపోనెంట్స్ అనేవి చూసాం. సో దెన్ యూ హ్యావ్ సీన్ లైక్ రన్ అండ్ టెస్ట్. రన్ చేసి దాన్ని టెస్టింగ్ చేసుకుని లోకల్లో వర్క్ అవుతుందా లేదా అనేటువంటి బేసిక్ ఫీచర్స్ అనేటివి చూసారు. దెన్ యూ హ్యావ్ సీన్ హౌ యూ కెన్ డిప్లాయ్ దట్ ఇంటూ ఏ క్లౌడ్. మనకున్నటువంటి మ్యూల్లో హోస్టెడ్ రన్ టైం క్లౌడ్ అప్ 2.0లో ఎలా డిప్లాయ్ చేయాలో చూసారు. ఆ డిప్లాయ్ చేసిన తర్వాత ఏపీఐని మేనేజ్ చేయడం అంటే ఏదైనా ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే కనుక హౌ యూ కెన్ రీడిజైన్, రీబిల్డ్ ఎలా చేస్తారు, మళ్ళీ దాన్ని రీటెస్ట్ ఎలా చేస్తారు, మళ్ళీ రీడిప్లాయ్ ఎలా చేస్తారు అనేటువంటి మేనేజ్మెంట్ సెక్షన్ అనేటువంటి చూస్తారు. దాంతోపాటు పాలసీస్ ఎలా అప్లై చేయాలి, మీ ఏపీఐని మీరు ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేటువంటిది చూస్తారు. సో ఈ ఎంటైర్ ఏపీఐ లైఫ్ సైకిల్ అనేటువంటిది మనం డిస్కస్ చేసాం. సో దీనినే ఇంకొంచెం డీప్గా సెపరేట్ చేయాలి అంటే కనుక ఈ పర్టికులర్ ఏరియాస్లో మనకి డిజైన్. సో ఈ డిజైన్ దాంట్లో బేసికలీ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ర్యామెల్. సో నెక్స్ట్ సెషన్స్ నుంచి మనం ఈ ర్యామెల్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ బిల్డ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి దీంట్లో ఓన్లీ ఫ్యూ కాంపోనెంట్స్ అనేటువంటివి యూస్ చేస్తారు మీరు. లైక్ ఒక ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ అని, ఒక లాగర్ కాంపోనెంట్ అని చెప్పేసి, లేదా చాయిస్ రూటర్ అని చెప్పేసి కాంపోనెంట్ని యూస్ చేస్తారు, లేదా కొన్ని కనెక్టర్స్ లైక్ హెచ్టిటిపి కనెక్టర్ అనేటువంటిది యూస్ చేస్తారు. సో దీంట్లోకి ఇంకొన్ని ఎడిషనల్ కాంపోనెంట్స్ అండ్ కనెక్టర్స్ అనేవి నేర్చుకోవాలి. సో హౌ యూ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ద డేటాబేస్ ఎలా కనెక్ట్ చేస్తారు, ఏదైనా ఎంక్యూస్ తోటి కనెక్ట్ అవ్వాలి ఎలా కనెక్ట్ అవుతారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంటిగ్రేషన్, రైట్? హౌ యూ విల్ ఇంటిగ్రేట్ విత్ ది అదర్ సిస్టమ్స్ అనేటువంటిది మనం చూడాలి.
సో ఇందులో ఇంకొంచెం బెటర్ డిడబ్ల్యూఎల్ సెక్షన్, ఈ డిడబ్ల్యూఎల్ సెక్షన్ అనేటువంటిది మనం ఆల్రెడీ డెప్త్గా మీకు అరౌండ్ 30 ఆపరేటర్స్ వరకు మీరు నేర్చుకున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే ఈ రోజు నుంచి టార్గెట్ ఏంటంటే ఐల్ గివ్ యూ డైలీ 3 డిడబ్ల్యూఎల్స్. డైలీ బేస్ మీద మనకి కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ 3 months వరకు కూడా, ఇఫ్ ఇట్ ఈస్ వీకెండ్ అరౌండ్ 10 డిడబ్ల్యూఎల్స్ ఇస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ రెగ్యులర్ డే డైలీ 3 డిడబ్ల్యూఎల్స్. ఇది మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి టిల్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఆర్ వి గుడ్ ఆన్ దిస్ పాయింట్? సో ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ యూ. మీరు డైలీ 3 చేయగలనంటే నేను 3 ఇస్తాను, లేదు డైలీ 1 అంటే డైలీ 1 ఇస్తాను. 3 ఆర్ ఫైన్? Yes, sir. Fine. ఓకే, వీ షుడ్ బి స్ట్రిక్ట్ ఆన్ దిస్. ఖచ్చితంగా 3 అంటే 3 కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, 3 ఈజ్ ఈజీ, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే కనుక ఇంటర్వ్యూలో డిఫికల్టీ ఫేస్ చేస్తారు ఈ పార్ట్లో. డిడబ్ల్యూఎల్ ఒకటే మీకు అక్కడ ట్రిక్కీ పార్ట్ ఇంటర్వ్యూలో, మిగిలిందంతా థియరీ అట్లీస్ట్ అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. డిడబ్ల్యూఎల్ కొంచెం ట్రిక్కీ పార్ట్, చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. రైట్. సో నెక్స్ట్ మనకి టెస్టింగ్ అనేటువంటి ఫేజ్ గురించి కొంచెం థియరేటికల్ పార్ట్ అనేటువంటిది చెప్పుకోవాలి. యూ ఆర్ డూయింగ్ బేసికల్ ఇది ఫంక్షనల్ టెస్టింగ్. ఆ ఫంక్షనల్ టెస్టింగ్ అనేటువంటిది చేయడానికి మీరు పోస్ట్ మ్యాన్ అనేటువంటి టూల్ యూస్ చేస్తున్నారు. ఈ పోస్ట్ మ్యాన్ అనేటువంటి టూల్తో పాటు మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, లైక్ యూనిట్ టెస్టింగ్ అనేటువంటిది అండ్ లోడ్ టెస్టింగ్ అనేటువంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి. సో బేసికల్లీ మీ అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది దాని రిలేటెడ్ మనం డిస్కస్ చేసుకోవాలి. అలాగే మీరు బిఫోర్ గోయింగ్ ఫర్ ద ఫంక్షనల్ టెస్టింగ్, హౌ ఏ డెవలపర్ విల్ డూ ద యూనిట్ టెస్టింగ్. మనకి యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఆ ఫ్రేమ్వర్క్ని బేస్ చేసుకుని డెవలపర్ యూనిట్ టెస్టింగ్ ఎలా చేస్తారు అనేటివి కొంచెం డెప్త్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ రిలేటెడ్. డిప్లాయ్మెంట్ అనేటువంటిది మీరు క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నారు, దాన్ని క్లౌడ్ హబ్ 2.0 అని చెప్పేసి అన్నాం. ఎక్కడ అసలు ఆ మ్యూల్సాఫ్ట్ హోస్టెడ్ రన్ టైం అంటే ఏంటి, అది మనం క్లౌడ్లోనే ఆ క్లౌడ్ హబ్ 2.0లోనే ఎందుకు డిప్లాయ్ చేస్తున్నాం, వై కాంట్ వి డిప్లాయ్ ఆన్ ఓన్ సర్వర్స్, రియల్ టైంలో కంపెనీ యొక్క ఓన్ సర్వర్స్లో ఎలా డిప్లాయ్ చేస్తారు, ఆ డిప్లాయ్ చేసేటువంటి ఆ రన్ టైమ్ సర్వర్స్ని వాటిని ఏమని పిలుస్తారు, మ్యూల్సాఫ్ట్ ప్రొవైడ్ చేసే వాటిని ఏమని పిలుస్తారు. అంటే డిప్లాయ్మెంట్ ఆల్రెడీ ఫేజ్ అనేటువంటి చూసారు ఎలా ఉంటుందో, దాని మీద కొంచెం ఎడిషనల్ కాన్సెప్ట్స్ మనకి క్లౌడ్ అప్ 2.0 ఆన్ ప్రమైజ్ అనేటువంటి సర్వర్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇన్ డెప్త్. రైట్. సో తర్వాత పాలసీస్ రిలేటెడ్. ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ హౌ యూ కెన్ అప్లై పాలసీ అనే పర్టికులర్ ఏపీఐ. ఒక ఏపీఐ మీద పాలసీ అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆ ఏపీఐని ఏపీఐ మేనేజర్లో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి ఏపీఐ ఐడి అనేటువంటి జనరేట్ చేశారు. ఆ ఏపీఐ ఐడిని తీసుకొచ్చి కోడ్లో ఏపీఐ ఆటో డిస్కవరీ అనేటువంటి గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్లో కాన్ఫిగర్ చేశారు. ఆ కాన్ఫిగర్ చేసిన దాన్ని డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఎన్విరాన్మెంట్ లెవెల్ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తారు. anypoint.platform.client_id, anypoint.platform.client_secret. సో అవి ప్రొవైడ్ చేసిన తర్వాత మీ ఏపీఐ ఐడి ఎక్కడైతే యాక్టివ్లోకి వస్తుందో దాని మీద మీరు పాలసీస్ అప్లై చేశారు. పాలసీస్ అప్లై చేసి మీ ఏపీఐని సెక్యూర్ చేసుకున్నారు. ఇది మీరు ఫాలో అయినటువంటి ప్రాసెస్. దీంట్లో ఓన్లీ బేసిక్ అండ్ రేట్ లిమిటింగ్ అనేటువంటి పాలసీస్ చూస్తారు. సో ఇంకొంచెం ఎడిషనల్ పాలసీస్ ఉన్నాయి మనకి, లైక్ ఎస్ఎల్ఏ రేట్ లిమిటింగ్ అని, థ్రాట్లింగ్ అని చెప్పేసి, ఓత్ 2.1 అని, జేడబ్ల్యూటీ టోకెన్ పాలసీ అని. దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ పాలసీస్ హౌ యూ లైక్ వేర్ యూ కెన్ సెక్యూర్ యువర్ ఏపీఐ. మీ ఏపీఐని సెక్యూర్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఇంకొన్ని ఎడిషనల్ పాలసీస్, వాటి గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో దీనితో పాటు మనకి రియల్ టైంలో ఇంకొన్ని లైక్ కోడ్ రిపాజిటరీస్ అని ఉంటాయి. సో ఇఫ్ యూ రిమెంబర్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ అజ్యూర్ అకౌంట్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ది సెషన్స్. సో దాన్ని యూస్ చేసుకుని మీరు అజ్యూర్ రిపోస్ అనేటివి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు రిపోస్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటి, అలాగే మీకు రియల్ టైంలో ఎలా వస్తాయి, లైక్ వెదర్ ఇట్ ఈస్ స్ప్రింట్ బేస్డ్ వర్క్ లేకపోతే ఏ టైప్ ఆఫ్ మోడల్లో మీకు వర్క్ వస్తుంది అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. సో ఏదైతే ఏపీఐ లైఫ్ సైకిల్ ఉందో ఆ ఏపీఐ లైఫ్ సైకిల్లోనే ఇంకొంచెం డెప్త్గా మనం డిస్కస్ చేసుకుంటూ కోర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ లెర్న్డ్ టిల్ దిస్ పాయింట్. అండ్ ఇవి మీరు కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీరు ఏవైతే నేర్చుకోబోతున్నారో నెక్స్ట్ సెషన్స్లో అవి. ఆర్ వి గుడ్ ఆన్ దిస్? Yes, sir. Yes. Yes. రైట్. So we are going to
ఆల్రెడీ మీకు క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నోట్స్తో పాటు ఒక ఎడిషనల్ డాక్యుమెంట్ అనేది యాడ్ చేస్తాను నేను. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది నెక్స్ట్ నుంచి మీరు నెక్స్ట్ 45 డేస్ సెషన్లో లేదంటే నెక్స్ట్ 60 డేస్లో మనం ఈ డాక్యుమెంట్ బేస్ మీదనే మీరు ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. ఓకే. సో దిస్ ఈస్ ది కంప్లీట్ గైడ్. మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి అంటే నేర్చుకోవడానికి మొత్తం యూజ్ అయ్యేటువంటి గైడ్ ఇది. సో వీ నీడ్స్ టు డిస్కస్ అబౌట్ ది ఫండమెంటల్ అండ్ కోర్ కాన్సెప్ట్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక ఏపీఐలో బేసికల్లీ ఏపీఐ బేసిక్స్, వెబ్ సర్వీసెస్, మైక్రో సర్వీసెస్ రిలేటెడ్ డెఫినేషన్స్ అన్ని కూడా మనం లాస్ట్లో నేర్చుకుంటాం. ఫస్ట్ వర్క్ రిలేటెడ్ డిజైన్ ఫేజ్ అండ్ దెన్ బిల్డ్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్. దాని తర్వాత ఏవైతే డిస్కస్ చేసామో టెస్టింగ్ అండ్ క్వాలిటీ, తర్వాత డిప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, ఏపీఐ మేనేజ్మెంట్ పాలసీస్, బేసికలీ డిడబ్ల్యూఎల్ ఇది ఆల్రెడీ అయిపోయింది. సో యూఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ దట్. అండ్ ట్రబుల్ షూటింగ్ అనేటువంటి ఒక సెక్షన్ ఉంటుంది. అంటే బేసికల్ యూ ఆర్ యూజింగ్ ద లాగర్స్, రైట్? ఆ లాగర్స్ని ఎందుకు యూజ్ చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దోస్, వెర్బోస్ లాగింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది ఎందుకు అనేటువంటిది. అండ్ యూ హ్యావ్ సమ్ కోడ్ రిపోజిటరీ అండ్ స్టాండర్డ్స్ అండ్ ఎజైల్ అండ్ స్క్రమ్ ప్రాక్టీసెస్. దెన్ ఫైనల్లీ వీ విల్ కంక్లూడ్ విత్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్. మీరు ఫైనల్గా మీరు నేర్చుకున్నటువంటి నాలెడ్జ్తో మిమ్మల్ని మీరు ఇంట్రడక్షన్ అనేటువంటిది ఎలా ఇచ్చుకోవాలి అనే దాంతో మనకి కోర్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో విల్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ది డిజైన్ అండ్ స్పెసిఫికేషన్ ఫేజ్. మళ్ళీ ఏపీఐ లైఫ్ సైకిల్లో డిజైన్ ఫేజ్ నుంచి మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఆర్ వి గుడ్? Yes. సో యు ఆర్ గోయింగ్ టు work on a project. This particular use case. Here we are having the different resources. ఓకే, మనకి ఏపీఐలో డిజైన్ చేయడానికి సో బేసికలీ యూ నీడ్ ద రీసోర్స్ నేమ్, ఏ మెథడ్ తోటి మీరు దాన్ని డిజైన్ చేయాలి, దాని తర్వాత ఏ ఎగ్జాంపుల్స్ వాటికి ప్రొవైడ్ చేయాలి, ఏ డేటా టైప్స్ అనేటువంటి ప్లేస్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వీ హ్యావ్ టు స్టడీ, రైట్? సో హియర్ వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ ఎండ్ పాయింట్స్. యూజర్ అనేటువంటి ఎండ్ పాయింట్, ప్రొడక్ట్స్, ఆర్డర్స్, రికమెండేషన్స్, స్టేటస్ అప్డేట్. సో బేసికలీ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, థీమ్ ఏంటి? చాలా సింపుల్. సో జస్ట్ కంపేర్ దిస్ కాన్సెప్ట్ విత్ సమ్ అమెజాన్ ఆర్ ఎనీ అదర్ ఈకామర్స్ ఏపీఐ, ఈకామర్స్ సర్వీస్ దేనితోటైనా మీరు దాన్ని కంపేర్ చేసుకోండి. బేసికలీ వెన్ యూ ఆర్ సర్చింగ్ సమ్ ప్రోడక్ట్స్ ఇన్ ద అమెజాన్, సో వాట్ ఎగ్జాక్ట్లీ వీ విల్ డూ ఇనిషియలీ, వీ విల్ క్రియేట్ అవర్ ఓన్ అకౌంట్. యూజర్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఈ యూజర్ అకౌంట్లో వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ యూజర్ క్రియేషన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, లేదా అంటే యూ కెన్ అప్డేట్ ది సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యూజర్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ డిలీట్ దట్ యూజర్ అకౌంట్. మీ యూజర్ అకౌంట్ని డిలీట్ చేయొచ్చు. అలాగే ప్రోడక్ట్స్కి వచ్చేటప్పటికి సో యూ కెన్ సర్చ్ ప్రోడక్ట్స్, యూ కెన్ సర్చ్ ఆల్ ద ప్రోడక్ట్స్, హోమ్ పేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని సెర్చ్ చేయొచ్చు. లేదంటే యూ కెన్ ఇండివిజువల్ ఏదైనా ఒక ప్రోడక్ట్ లైక్ మీకు కావాల్సినటువంటి పర్టికులర్ కేటగిరీ, ఐ వాంట్ సమ్ రిఫ్రిజిరేటర్, ఐ వాంట్ సమ్ ఎయిర్ కండిషనర్, ఐ వాంట్ సమ్ బ్యాట్, ఐ వాంట్ సమ్ బుక్స్ ఆర్ సంథింగ్, రైట్? సో యూ కెన్ సర్చ్ విత్ స్పెసిఫిక్ ఐడీస్ ఆర్ ఎల్స్ స్పెసిఫిక్ కేటగిరీ. ఆ తర్వాత యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్స్. ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ అనేవి యూ కెన్ ప్లేస్ దట్ పర్టికులర్ ఆర్డర్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆర్డర్ చేసిన దాని యొక్క స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైనా మొబైల్స్ కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఇవి ఫ్రీక్వెంట్గా సెర్చ్ చేస్తూ ఉన్నారనుకోండి, సో ఇట్ యాక్చువల్లీ గివ్స్ రికమెండేషన్స్ ఆన్ యువర్ అకౌంట్, రైట్? మీ అకౌంట్లో మీరు లాగిన్ అయిన ప్రతిసారి మీకు ఆ రెలవెంట్ డేటా, సపోజ్ ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఎలక్ట్రానిక్స్, మీకు గ్యాడ్జెట్స్ అనేటువంటివి మీకు రికమెండేషన్స్ కింద ఇస్తూ ఉంటుంది. సో అట్లాంటి రికమెండేషన్స్ అనేవి ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ బి దర్. Similarly, you have an API where you need to develop or else design that particular API where you are having the multiple endpoints. User అనేటువంటి endpoint అనేది క్రియేట్ చేయాలి. సో ఇట్స్ సంథింగ్ లైక్ దిస్ యూజర్స్ అని.
ద పర్పస్ ఈస్ టు క్రియేట్ అండ్ అప్డేట్ యూజర్ ప్రొఫైల్స్. ఇక్కడ నేను పక్కన పోస్ట్ పుట్ అని చెప్పేసి రెండు ఇచ్చాను. సో ఇందులో క్రియేట్కి నాకు ఏ మెథడ్ యూజ్ అవుతుంది, అప్డేట్కి ఏ మెథడ్ యూజ్ అవుతుంది? క్రియేట్కి క్రియేట్ కి పోస్ట్. పోస్ట్, అప్డేట్కి Put. పుట్. అప్డేట్కి మనకి పుట్ అనేటువంటి మెథడ్ యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. పోస్ట్కి పుట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు. సో నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ ప్రొడక్ట్స్ ఫర్ లిస్టింగ్ ద ప్రొడక్ట్స్, అండ్ హియర్ యూ ఆర్ హ్యావింగ్ వన్ మోర్ ఎండ్ పాయింట్, product type. What sort of representation it is? Is it a query parameter or a URI parameter? URI parameter. URI parameter representation. Okay, so don't forget the just recall the basics. మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ URL అనేటువంటిది ఎలా ఉంటే http://localhost:/API/some ID some question mark name is equal to Sai. సో ఇన్ దిస్ ఈ ఐడి ఏదైతే ఉందో ఈ పర్టికులర్ రిప్రజెంటేషన్ ఏమని చెప్పేసి అంటారు? URI parameter. యూఆర్ఐ URI. పారామీటర్. క్వశ్చన్ మార్క్ కీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ పేర్ అనేటువంటి దాన్ని ఏమంటారు? క్వరీ పారామీటర్. Parameter. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ క్వరీ పారామీటర్, హౌ కెన్ ఐ యాడ్ దట్? అండ్ యాంపర్సెంట్ అనేటువంటిది యూస్ Ampersand. again some age is equal to some 90, some one more key value pair అనేటువంటిది యూస్ చేయాలి. సో this is the anatomy we already discussed, right, where you have the protocol and then you will have the your domain name and then the URI parameter. This is the resource path, the API is the resource path, this ID is URI parameter and this is the query parameter. సో సిమిలర్గా ఇక్కడ మీకు ప్రోడక్ట్ టైప్ అనేటువంటి ఎండ్ పాయింట్ కావాలి, అలాగే ప్రొడక్ట్స్ అనేటువంటి ఎండ్ పాయింట్ కావాలి. ప్రొడక్ట్స్ అనేటువంటిది ఇట్ విల్ గివ్ ది లిస్టింగ్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్. ప్రోడక్ట్ టైప్ అనేటువంటిది స్పెసిఫిక్ ప్రోడక్ట్ టైప్స్ మాత్రమే మీకు రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. సిమిలర్లీ యూఆర్ హ్యావింగ్ ది ఆర్డర్స్. సో ఈ ఆర్డర్స్ మీద దాని పర్పస్ ఏమని చెప్తున్నారు? ప్లేసింగ్ అండ్ క్యాన్సిలింగ్ ద ఆర్డర్స్. సో నేను ఆర్డర్ని ప్లేస్ చేయాలి అంటే కనుక ఏ మెథడ్ని యూజ్ చేయాలి? పోస్ట్ మెథడ్. క్యాన్సిల్ చేయాలి అంటే కనుక ఆర్డర్ని ఆ ఏపీఐని డిజైన్ చేయడానికి ఏ మెథడ్ యూస్ చేయాలి? Delete. డిలీట్ అనేటువంటి మెథడ్ని యూస్ చేయాలి. ఓకే, ఇలా ఈ రిక్వైర్మెంట్ని చదువుతున్నప్పుడే మనకి ఏ రీసోర్స్ని యూస్ చేయాలి, అలాగే ఏ మెథడ్స్ని మనం యూస్ చేయాలి అనేటువంటి తెలియాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ అనేటువంటి చూస్తున్నారు. ప్రొడక్ట్స్ ఫర్ లిస్టింగ్ ద ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్ ఫర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ టైప్స్ అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ మనం యూస్ చేయాల్సిన మెథడ్ ఏంటి? గెట్ మెథడ్ ఇస్ బేసికలీ ఫర్ లిస్టింగ్ ద ప్రొడక్ట్స్ ఓన్లీ, ఫర్ లిస్టింగ్ ప్రొడక్ట్స్, జస్ట్ టు గెట్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఎల్స్. ఓకే, సో జస్ట్ టు గెట్ ద ప్రొడక్ట్స్ యూ కెన్ యూస్ ది గెట్ మెథడ్. తర్వాత రికమెండేషన్స్ ఫర్ ది రికమెండింగ్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ ది యూజర్ సర్చ్ హిస్టరీ. యూజర్ ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రతి వాళ్ళకి యూజర్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, వాళ్ళు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ హిస్టరీ బేస్ మీద మనం ఏం చేయాలి? యూజర్కి రికమెండ్ చేస్తూ ఉండాలి ఆ పర్టికులర్ ప్రిఫరెన్సెస్ అనేవి. దెన్ యూ విల్ హ్యావ్ ది స్టేటస్ ఫర్ చెకింగ్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ అన్ ఆర్డర్. మనం అగైన్ గెట్ కాల్. అలాగే మనకి స్టేటస్ అప్డేట్ అనేటువంటిది బ్యాక్ ఎండ్ నుంచి మనకి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్డర్స్ యొక్క స్టేటస్ అప్డేట్స్ అనేది రావడానికి ఆ పర్టికులర్ ఎండ్ పాయింట్స్ అనేవి. సో ఇక్కడ క్లియర్గా ఒక్కొక్క దాని పర్టికులర్ రీసోర్స్ నేమ్, పోస్ట్, అక్కడ మీరు ఏమైనా యూఆర్ఐ పారామీటర్స్ యూజ్ చేయాలా? నన్ అంటే యూ డోంట్ నీడ్ టు క్రియేట్ ఎనీ యూఆర్ఐ పారామీటర్స్. క్వరీ పారామీటర్స్ కూడా ఏం లేవు. రిక్వెస్ట్ బాడీ, ఎస్ యూ హ్యావ్ సమ్ రిక్వెస్ట్ బాడీ. ఆ రిక్వెస్ట్ బాడీకి సంబంధించి ఎటువంటి వ్యాలిడేషన్స్ కావాలి? వ్యాలిడేషన్స్ యూ కెన్ ఇగ్నోర్ యాజ్ ఆఫ్ నో. జస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, లైక్ ర్యామల్ యొక్క సింటాక్స్ ఏంటి. సో ఫస్ట్ రీసోర్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తారు, అండ్ దెన్ యూ నీడ్స్ టు డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ యూ వాంట్స్ టు డూ ఆన్ దట్, బేసికలీ టైప్ ఆఫ్ యాక్షన్ ఆన్ దట్ రీసోర్స్. సో
సో దీని మీద మీరు పోస్ట్ యాక్షన్ చేయాలనుకున్నారా, గెట్ యాక్షన్ చేయాలనుకున్నారా, పుట్ యాక్షన్ చేయాలనుకున్నారా, లేకపోతే డిలీట్ యాక్షన్ చేయాలనుకున్నారా, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ యూ వాంట్స్ టు డూ ఆన్ దట్ పర్టికులర్ రిసోర్స్. సో ఆన్ that action, what type of parameters you want to pass. Suppose for example, if you want to pass the headers, you can define the headers. If you want to pass query parameters, you can define the query parameters. If you want to pass request body, you can define body. If you want to get some responses, you can get responses. So this is the syntax we have followed, isn't it or not? Yes. రైట్. సిమిలర్ సింటాక్స్లో ఎక్కడైనా క్వెరీ పారామీటర్స్ ఉంటే క్వెరీ పారామీటర్స్ డిఫైన్ చేస్తారు, లేకపోతే క్వెరీ పారామీటర్స్ డిఫైన్ చేయరు. ఎక్కడైనా రిక్వెస్ట్ బాడీ ఉంటే రిక్వెస్ట్ బాడీ డిఫైన్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ బాడీకి వచ్చేటప్పటికి అగైన్ యూ నీడ్స్ టు డిఫైన్ వాట్ టైప్ ఆఫ్ ఇట్ ఈస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ అండ్ వాట్, దానికి ఒక ఎగ్జాంపుల్, సింగిల్ ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయడానికి సింగిల్ ఎగ్జాంపుల్ అనేటువంటి ప్రొవైడ్ చేయండి. సో ఈ రకంగా జస్ట్ బేసిక్ స్కెలిటన్ అనేటువంటిది క్రియేట్ చేయండి. Okay, you already know, right? Yes, sir. Will you be Yes. able to do this? Yes. Yeah. Yes, I will do it. Yes. బేసిక్ స్కెలిటన్ క్రియేట్ చేయండి. ప్రతిదానికి కూడా ఎన్ని ఎండ్ పాయింట్స్ అవుతాయో అన్ని ఎండ్ పాయింట్స్ని టార్గెట్ చేసి బేసిక్ స్కెలిటన్ అనేటువంటిది క్రియేట్ చేయండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దాంట్లో ఈ వ్యాలిడేషన్స్ ఎలా ప్లేస్ చేయాలి, దీంట్లో మనకి ట్రేట్స్ అని, ఫ్రాగ్మెంట్స్ అని, రీసోర్స్ టైప్స్ అని, లైబ్రరీస్ అని మనకి చాలా వస్తాయి. ఆ ట్రేట్స్, ఫ్రాగ్మెంట్స్, రీసోర్స్ టైప్స్, లైబ్రరీస్, ఆ కాన్సెప్ట్ ఏంటి, వాటిని అన్నిటిని మనం ఈ ఎగ్జాంపుల్ని, ఈ పర్టికులర్ రామెల్ ఎగ్జాంపుల్ మీద మనం ఎలా అవి అన్నీ అప్లై చేయాలనేటువంటిది ఒక్కొక్క సెషన్లో చూద్దాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ 3 to 4 days మనం దీని మీద వర్క్ చేస్తాం. సో బేసిక్ స్కెలిటన్ అనేటువంటిది క్రియేట్ చేయండి. ఆర్ వి గుడ్? Yes. రైట్. సో పెద్ద టైం ఏం తీసుకోదు, జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ చేయడం కదా. సో జస్ట్ ఎగ్జాంపుల్స్ ప్లేస్ చేసి స్కెల్టన్ అనేటువంటిది క్రియేట్ చేయండి. సో అలాంగ్ విత్ దట్ ఐ విల్ అప్లోడ్ ఓన్లీ 3 DWL. ఈరోజు డేట్ వేసి నేను కొత్త టాస్క్ కింద 3 DWLs అనేటువంటి నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ రెండు కంప్లీట్ చేసుకురండి. కెన్ దిస్ బి డన్? Yes, sir. Yes, sir. సపోజ్ Yes. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టఫ్ అయితే గనక ఆ DWL కంప్లీట్ చేయండి పక్క 3. దీంట్లో అట్లీస్ట్ టార్గెట్ ఫర్ 3 ఎండ్ పాయింట్స్. ఓకే, క్లియర్? Yes, clear. రైట్, దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ regroup again tomorrow. Tomorrow there is a session, okay, at the same time. Right. Thank you all. Okay.